మరి ఈనాడు వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే చీకటి పడగానే మన మెదడులోని పీనియల్ అనే ఒక గ్రంథి మెలటోనిక్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. చీకటి పడ్డాక ఈ మెలటోనిక్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని రిపేర్ చేయడం కోసం మరియు రోగనిరోధక శక్తిని పెంచడం కోసం ఈ యొక్క హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. వెలుతురులో ఉన్నప్పుడు దినంలో ఈ యొక్క ప్రక్రియ సరిగ్గా జరగదు. రాత్రిని విశ్రాంతిగా అల్లా పేర్కొనడం వెనక ఉన్న ఆరోగ్య రహస్యం ఇది ఈనాటి సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం. కానీ అల్లా వాళ్ళం మనకు తెలియని ఇంకెన్ని విషయాలు ఉన్నాయో అల్లాకే తెలుసు. ఈ సృష్టికి పగలు ఎందుకు అవసరం, రాత్రి ఎందుకు అవసరమో ఆ దేవునికి తెలుసు, అల్హమ్దులిల్లా. కానీ తల్లి గర్భంలో 3 పొరలు ఉంటాయని సూరా అజ్-జుమర్ 39వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని మీ తల్లుల యొక్క గర్భాలలో 3 చీకటి పొరలలో 3 వేల్స్ ఆఫ్ డార్క్నెస్లో ఒకదాని తర్వాత ఒక సృష్టిగా ఆయన మిమ్మల్ని సృష్టిస్తూ ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అని ఖురాన్లో 39వ అధ్యాయం 6వ వాక్యంలో. అంటే ఈనాడు సైంటిస్టులు కూడా గర్భంలో పిండాన్ని రక్షించే 3 ప్రధాన పొరలు ఉంటాయని, ఒకటి పొత్తి కడుపు గోడ, రెండవది గర్భాశయ గోడ, మూడవది పిండం చుట్టూ ఉండే ఉమ్ము నీరు పొర అని ఈనాటి సైంటిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఎముకలు మరియు మాంసం గురించి గతంలో శాస్త్రవేత్తలు ఒకప్పుడు ఎముకలు మాంసం ఒకేసారి ఏర్పడతాయని అనుకునేవారు. కానీ ఖురాన్లో సూరా అల్-ముమినూన్ 23వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నాడంటే, మేము ఆ మాంసపు ముద్దలో ఎముకలను పుట్టించి ఆ ఎముకలకు మాంసాన్ని కండరాలను తొలగించాము అని. అంటే ఆధునిక ఈనాటి ఎంబ్రయాలజీ ప్రకారం గర్భంలో ముందుగా ఎముకల నిర్మాణం ప్రారంభమవుతుంది అని, ఆ తర్వాత వాటిపై కండరాలు మరియు మాంసం కప్పబడతాయని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సైతాను మనిషి శరీరంలో రక్తంలో ప్రవహించగలుగుతుంది అని. మరి ఈ యొక్క సైతాన్ నుంచి రక్షణ పొందాలి అంటే కనుక ఈ యొక్క విషయం సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో ఉంది. మరి సైతాన్లో నుంచి రక్షణ పొందాలంటే మన యొక్క తినే తిండి, సంపాదించే సంపాదన ఇవన్నీ కూడా హలాల్ పద్ధతిలో మంచి పద్ధతిలో ఉండాలని, దీంట్లో ఎక్కడ కూడా అక్రమం, అన్యాయం, మోసం, నేరాలు, ఘోరాలు, కుట్రలు, కుతంత్రాలు ఉండకూడదు. నీతిగా నిజాయితీగా